హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీశైలంకి 1500లోనే మనకి బడ్జెట్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియో అనేది చేశాను. ఇది దీని పార్ట్ 2 అనమాట. సో ఇది నా బర్త్డే సెలబ్రేషన్స్. ట్రావెలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము రూమ్కి వచ్చేసరికి 12 అయిపోయింది. సో ఫ్రెష్ అయ్యి బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత పడుకొని మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మేము దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. బికాజ్ నా ప్రీవియస్ వీడియోలో మీరు ఎక్కడ బస్ ఎక్కాలి టైమింగ్స్ అనేది చెప్పాను. సో మీకు మార్నింగ్ వచ్చేసి మనకు ఫస్ట్ శ్రీశైలంలో సాక్షి గణపతికి ఫస్ట్ విజిట్ అవ్వండి. బికాజ్ మనం శ్రీశైలంకి వచ్చినట్టు ఈయనే శివుడికి సాక్ష్యం చెప్తాడంట. ఎంత క్యూట్ కదా. దీని తర్వాత శ్రీశైలం అంటే టెంపుల్కి ఎదురుగా కొంచెం దూరంగానే మనకి నందీశ్వరుడు ఉంటాడు. ఆయనను కూడా ఒక్కసారి దర్శనం చేసేసుకొని కార్తీక మాసంలో అందులోనూ శివాలయంకి వెళ్ళాము. మేమైతే 1,00,000 ఒత్తులు తీసుకున్నామండి. అక్కడ దగ్గరలోని కొంచెం గుడికి దగ్గరలోని దీపాలన్నీ పెట్టేసుకున్న తర్వాత కూడా గుడి లోపలికి వెళ్ళొచ్చు. ఇది మాకు వచ్చేసి పర్ హెడ్ 120 అలా తీసుకున్నారనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ అంటే 6కి ముందే పక్కన చూసుకున్నట్టయితే చిన్న చిన్న కర్పూరాలతో దేవుడికి దీపాలు అనేది వెలిగించారు. అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాకు ఎదురైన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అక్కడ పంతులు మనము వద్దనుకున్నా కానీ వాళ్ళంతటా వాళ్ళు వస్తుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎంత ఉందో అంత ఇవ్వండి అని ఫస్ట్ చెప్తారు, తర్వాత మనం బెదిరిస్తారనమాట. అది మన తప్పు కంప్లీట్లీ. పంతులు ఉంటేనే దీపం పెట్టాలని ఏం లేదండి. హోల్ హార్టెడ్గా ప్రేయర్ చేయండి. అండ్ దీని తర్వాత మాకు దర్శనం కూడా కంప్లీట్ అయింది. చాలా బాగా అయింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి 15 మినిట్స్లో బయటకు వచ్చేసాము. అండ్ కొంచెం ఫోటో సెక్షన్స్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాము. ఈ వ్యూ చాలామందికి తెలిసి ఉండదండి. కొంచెం మనము బయటకు గుడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో వెళ్తే అక్కడ గోపురం ఉంటుంది. అండ్ ఫైనల్గా శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ 5 ఉన్నాయండి మెయిన్గా. అది మనం నడుచుకుంటూ వెళ్ళలేం కాబట్టి ఆటోస్ ఉన్నాయి. మీరు కొంచెం బార్గెనింగ్ చేసి మాట్లాడండి. మేము 5 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి పర్ హెడ్కి 150 అడిగారు. నార్మల్గా 120 కన్నా వస్తారు. బట్ మేము ఇండివిజువల్గా అంటే షేరింగ్లో వెళ్ళకుండా వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే ఇంతకుముందు శివాలయం చూసారు కదా, అదనమాట. అండ్ అది హాటకేశ్వరము. అండ్ లలితమ్మవారి టెంపుల్ కూడా అక్కడే ఉంది పక్కనే. అక్కడ ఇదో సెకండ్ ప్లేస్. అంటే వీళ్ళు దగ్గరకే తీసుకెళ్తారండి. కాకపోతే మనం ఎప్పుడు చూసుండం కాబట్టి వెళ్ళేదే ఎప్పుడో ఒక్కసారి చూస్తే తప్పేం లేదు కదా. అండ్ దీని తర్వాత పాలధార పంచదార అనమాట. ఇది మెయిన్. ఎందుకంటే దీనికి పెద్ద హిస్టరీ ఉంది. నాకు అంతగా తెలీదు. బట్ మీరు వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మేము అక్కడ ఆటో అంకుల్ని అడిగామన్నమాట. ఆయన అయితే ఇక్కడికి లయన్స్ టైగర్స్ కూడా వస్తాయి, అవి వచ్చి వాటర్ కూడా తాగుతాయి అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది పాలధార అంటే పాలలాగా, పంచదార అంటే స్వీట్గా ఉంటాయి అనుకుంటారు. అలా కాదండి. దీనికంటే స్పెషల్ హిస్టరీ ఉంది కాబట్టి అది తెలుసుకొని వెళ్తే బెటర్ అనమాట. అండ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మినీ వాటర్ ఫాల్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. సెటప్ కూడా బాగా చేశారు. ఇక్కడ సరస్వతి అమ్మవారిని పెట్టి చక్కగా చాలా బాగుందనమాట. చాలామంది ఏం చేస్తారంటే టెంపుల్ దగ్గరకు ఒకటే వెళ్ళానే దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇలా కూడా రండి. బికాజ్ మీకు టైం లేకపోతే పర్లేదు. ఇంతకుముందు నేను కూడా ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావడం. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఈ బిజీ లైఫ్లో ఇలాంటి ప్లేసెస్ చూడడమే అసలు చాలా రేర్ అండి. ఎందుకంటే అసలు 1 డే లీవ్ కోసమే ఎంతలా కష్టపడుతున్నామో ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఇంకో విషయం ఏంటంటే టెంపుల్కి వెళ్ళే ముందు వాటి గురించి రీసెర్చ్ చేసి వెళ్ళండి. యాక్చువల్గా నాకు తెలుసు ఇది, బట్ దానికి కరెక్ట్ పదాలు నేను చెప్పలేకపోతున్నాను. పాలధార పంచదార అయిపోయిన తర్వాత మనం శిఖర దగ్గర తీసుకొని వచ్చారనమాట. అంటే మీరు దేవుళ్ళు సినిమాలో చూస్తుంటారు కదా, చిన్నపిల్లలు ఇద్దరు నందిని తిప్పుతుంటారు, ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకు మోక్షం జరుగుతుంది అంటారు. అంటే ఇంకో లైఫ్ మనకు ఉండదు, ఇదే ఫైనల్ లైఫ్ అనేది. అక్కడికి వచ్చేసాము. వ్యూ అయితే అంటే ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. బట్ మేము వచ్చింది మధ్యాహ్నం కాబట్టి అంత క్లియర్గా లేదు విజువల్స్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే మనకి శ్రీశైలం టెంపుల్ మీద ఏదైతే మనకి కలశాలు ఉంటాయో అవి కనిపించాలండి. అసలు బేసిక్గా చెప్పాలంటే కనిపించదు, అది ఎవరికి కూడా కనిపించదు. బట్ మనం మనసులో ఆయనను చూసినట్టు మనకి ఇక్కడ నుంచి ఇంకా ఏ పాపాలు ఉండదు, ఏ పుణ్యాలు ఉండదు, ఇక్కడ నుంచి ఇంకా మాకు మోక్ష మార్గం ఉండాలని బిలీఫ్తో మనం వెళ్తే మనకు అది దొరుకుతుంది అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తేనే మన మోక్ష మార్గం దొరుకుతుందా అంటే అలా కాదు బేసిక్గా. అండ్ దాని కింద కూడా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్. అన్నిటినీ దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఫుడ్ అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు 1 అవుతుంది. అంటే
12:40 అలా అవుతుందనమాట. ఇక్కడ మీరు ఫుడ్ బయట తినాలనుకుంటే మీ ఆప్షనల్. లేదు అనుకుంటే అన్నప్రసాదం కూడా ఉంటుంది ఫ్రీగా. మోస్ట్‌లీ టెంపుల్స్‌కెళ్ళినప్పుడు మీరు ఇదే ప్రిఫర్ చేయండి. బికాజ్ ఇది అమౌంట్ కూడా ఉండదు, ఫ్రీనే. కాకపోతే ఏంటంటే ఆయన మనకి ఇస్తున్నట్టు, ఆయన దగ్గర నుంచే ఈ ప్రసాదం వచ్చినట్టు ఫీల్ అయితే అది బ్లెస్సింగే నాకైతే. సో, ఇక్కడైతే మనకి పప్పు అండ్ బీరకాయ, అప్పడాలు, కొంచెం స్వీట్, కొంచెం రైస్ కూడా ఏసేశారు. ఎంత కావాలంటే అంత తినొచ్చనమాట. అండ్ ఫైనల్‌గా రిటర్న్ అయిపోతున్నాం హైదరాబాద్. సో, ఇప్పుడు నేనంతా బడ్జెట్ చెప్తాను. పర్ హెడ్ 570 రూపీస్ అండి. వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ మీరు కాలిక్యులేట్ చేసుకోండి. అండ్ నైట్ ఫుడ్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి. అండ్ ఎర్లీ మార్నింగే మీకు టిఫిన్‌కి పడుతుంది. అదొక 40 రూపీస్ అండ్ 10 రూపీస్ టీకనమాట. అండ్ ఇక్కడ ప్లేసెస్ మీరు విజిట్ చేయాలనుకుంటే పర్ హెడ్ 120. దీన్ని బట్టి మీరు మొత్తం కాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో. ఆల్మోస్ట్ 1500 లోపే అవుతుంది. ఇంకా లేదు అనుకుంటే మీ పర్సనల్‌గా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.